పోసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదైనట్లు గుర్తించారు. నర్సారావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులున్నట్లు తేల్చారు. నర్సారావుపేట పిఎస్లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్పై విచారణ జరుపుతున్నారు. కాసేపట్లో పోసానని నర్సారావుపేట 2 టౌన్ పిఎస్కు తరలించనున్నారు పోలీసులు. ఇక పోసాని కృష్ణమురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఇప్పుడు నర్సారావుపేట పిఎస్ కు పోసాన్ని తరలించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వరరావు. భవన్ ఏదైతే వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై అయితే ఏపీ వ్యాప్తంగా అయితే 14 కేసులు నమోదయ్యాయి. 14 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు అయితే రాజంపేట జైలుకు అధికారులకు అయితే పీటీ వారెంట్ అందించారు. అయితే గుంటూరు జిల్లా నర్సాపేటకు సంబంధించి, అలాగే అల్లూరు జిల్లా అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే మేము కోర్టు అనుమతి తీసుకున్నామని చెప్పేసి ముందుగా మాకే పోసాన్ని అప్పగించాలని ఏదైతే నర్సాపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోసాన్ని తీసుకెళ్లేందుకు వారు వాహనాలు ఏదైతే గత కొద్దిసేపట్ల క్రితం అయితే వాహనాలను సైతం సిద్ధం చేసుకుని అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసాన్ని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై అయితే జైలు అధికారులు ఉన్నతాధికారులతో అయితే సమాలోచన చేసి ఇందుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి అనంతరం దేనికైతే ఉన్నతాధికారుల అనుమతితో పోసాన్ని పల్నాడు జిల్లా నర్సాపేట పోలీసులకి అయితే అప్పగించారు. అయితే కాసేపట్లో పోసాన్ని కృష్ణమురళిని అయితే నర్సాపేటకు తీసుకెళ్తున్నారు. అయితే మొత్తంగా క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసాని పై నర్సాపేట 2 టౌన్ పిఎస్ లో 153 అలాగే 504 అలాగే 67 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. నర్సాపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని వాళ్ళ ఉదయం పోసాన్ని జైలు అధికారులకు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అట్లాగే రాజంపేట ప్రభుత్వ వైద్యులు అయితే జైలు లోపలికి వెళ్లి పోసాన్ని పరీక్షించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పోసాన్ని ప్రస్తుతం రాజంపేట సబ్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం అయితే దీనికి సంబంధించి తెలిసింది. అక్కడి నుంచే నర్సాపేట ఏదైతే పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఆయన్ని తీసుకొస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోకి అయితే నర్సాపేటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నర్సాపేటలోని కోర్టులో పోసాన్ని హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి పవన్.